గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి అభ్యర్థులు ఏమంటున్నారనే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుకు సంబంధించి గ్రూప్ 1 అభ్యర్థులు ఏమంటున్నారు? గ్రూప్ 1 ఫలితాల కేసులో సిపిఎస్సి ఎదురు దెబ్బ కలిగింది. ప్రశ్న పత్రాలు మళ్లీ దిద్దాలని హైకోర్టు ఆదేశించడంతో పరీక్షల మూల్యాంకనం ఏ విధంగా జరిగిందో, ఎలాంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మూల్యాంకనం కావచ్చు, సెంటర్ల కేటాయింపు సహా అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి పేర్కొంటూ పిటిషన్లపై హైకోర్టు గతంలో తీర్పు చేసి నేడు ఆ ఫైనల్ తీర్పు వెల్లడించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు రద్దు చేయడము, ఇప్పటి వరకు ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దీనిపై అటు గ్రూప్ 1 అభ్యర్థులు అయితే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము గ్రూప్ 1 పరీక్షలను సరిగ్గా నిర్వహించలేదు. దీనిలో అనేక విధాలుగా అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అంటూ కూడా గ్రూప్ 1 అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా హైకోర్టు ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపై ఈ రోజు హైకోర్టు వెల్లడించిన తీర్పుపై గ్రూప్ 1 అభ్యర్థులు మాత్రము సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము అటు పరీక్షలు నిర్వహించడము, మూల్యాంకనం చేయడం చేతగాకనే ఇలాంటి అక్రమాలు చోటు చేస్తున్నాయని కూడా నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అటు సిపిపిఎస్సి పై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సిపిపిఎస్సి ఇకనైనా కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పారదర్శకంగా నడుచుకోవాలని గ్రూప్ 1 అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వద్ద సిపిపిఎస్సి డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.